ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. ప్రతి రూపాయి సక్రమంగా ఖర్చు చేయాలనే ఒక బాధ్యతగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈరోజు 6,700 కోట్ల రూపాయల ధనాన్ని 22వ జీవో ద్వారా ఆదా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇట్లా ఏ ఆరోపణ చేసినా దాని వెనుక అంతరార్థం రాజకీయ ప్రయోజనం బురద జల్లడం తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణల్లో కించిత్ నిజము కూడా లేదనే విషయాన్ని గమనించమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అడుగడుగున అసత్యాలు వల్లవేస్తూ గతంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఇప్పుడేదో జరగని అవినీతిని జరిగిందనే భ్రమలు కల్పిస్తూ నువ్వు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. నీ వ్యవహార శైలి ఇట్లాగే ఉంటే, నీ ఏకపక్ష విధానాలను మానుకోకపోతే, నీ నియంతృత్వ పోకడలకి ఫుల్ స్టాప్ పెట్టుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎంతమంది కనిపిస్తారో మాకైతే అర్థం కాదు. ఈరోజు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ వ్యవస్థలో నీ నియంతృత్వ విధానాలు పోకడలు అనుభవించడానికో లేదా బలవంతంగా నీ దగ్గర ఉండడానికో ఎవరు కూడా సాహసం చేయరు. అనేక మంది రాజకీయ భవిష్యత్తును కోరుకుంటా ఉన్నారు. ఈరోజు 10 కాలాల పాటు ప్రజల మధ్య ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనే తపన తాపత్రయము చాలా మంది నాయకుల్లో కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వదిలిపెట్టి ఒక పాలనాధ్యక్షుడు, అనుభవం ఉన్న నాయకుడు, కష్టకాలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే నమ్మకంతో ఈరోజు వస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని మీరు అడుగడుగునా కూని చేస్తున్నారనే జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా మీ ఎమ్మెల్యేలతో మాకేమైనా అవసరం ఉందా? మాకేమైనా ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఉన్నాయా? లేదా అసెంబ్లీలో నువ్వు తప్ప ఇంకొక ఎమ్మెల్యే ఏమైనా మాట్లాడుతున్నాడా? ఎవరిని మాట్లాడించాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయనే మాట్లాడతాడు అన్ని. నీ వెనకాల ఉన్న ఎమ్మెల్యేలతో మాకేంటి పని? నిజంగా నీ నాయకత్వం పట్ల వాళ్ళకు విశ్వాసం ఉంటే, నీ పార్టీకి భవిష్యత్తు ఉంది అనే నమ్మకం వాళ్ళకుంటే, నువ్వు సక్రమంగా పార్టీని నడిపిస్తున్నావు అనే భావన వాళ్ళల్లో ఉంటే నిన్ను ఎందుకు వదిలిపెడతారు? నీ పార్టీ పట్ల విశ్వాసం లేదు. అసలు నీ పార్టీ పుట్టుకే ఒక మిథ్య. దానికి ఒక రూపం లేదు, ఒక విధానం లేదు, పేరులోనే స్పష్టత లేదు. వైఎస్ఆర్సీపీ అంటే ఇదేదో వైఎస్ రాజశేఖర్ డిపార్టీ అంటారు సామాన్య జనం. ఎవరైనా యువజన శ్రామిక రైతు పార్టీ అంటారా? నీ పార్టీ పేరే నీ పార్టీ కార్యకర్తలకే కాదు కదా, ప్రజలకు మీ నాయకులకే సరిగా తెలిసిండదు. అదొక మిథ్య, నువ్వొక మాయ. కాబట్టే వాస్తవంలోకి వస్తున్నారు. నీ భ్రమల నుంచి, నువ్వు కరిగించిన ఆ భ్రమల నుంచి వాస్తవంలోకి వస్తున్నారు ఈరోజు నాయకులు. కాబట్టే ఈరోజు నీ నాయకత్వాన్ని విసర్జించి లేదా విస్మరించి విడిచిపెట్టి ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారో కారణాలను విశ్లేషించుకోకుండా నువ్వు ఇట్లాగే తప్పు మీద తప్పులు చేసుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి తప్ప మరో ఎమ్మెల్యే మిగిలే అవకాశం లేదు. కాబట్టి నీ సేవ్ డెమోక్రసీ అంతా కూడా సాక్షి పేపర్లో డెమోక్రసీ కాదు, లేకపోతే సాక్షిలో పెంచిన రేట్లు కాదు. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్య విలువల పట్ల,
ప్రజాస్వామ్య భావనల పట్ల ప్రజలకున్న అచంచలమైన విశ్వాసంతో ఆడుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి అని ఆయనకి ఎదో పలుకుతూ ఇప్పటికైనా వాస్తవం లేకొచ్చి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆలోచించే తత్వాన్ని అలవాటు చేసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.